సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పని అయిపోయిందబ్బా! సాఫ్ట్‌వేర్ ఇప్పుడు కోర్స్ నేర్చుకొని ఏం చేస్తావు? సో, ఒక పక్క వార్తల్లో చూస్తా ఉన్నాం. మొత్తం సాఫ్ట్‌వేర్ అంతా కూడా ఏఐ తీసేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ అవుతుంది. సాఫ్ట్‌వేర్‌కి అసలు ఫ్యూచరే లేదు. ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తావబ్బా? ఇలాంటి డిస్కషన్స్ అనేవి ఈరోజు రేపు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గల్లీల కాడ నుంచి అందరూ కూడా జనరల్‌గా డిస్కషన్ అనేది ఒకవేళ ఇట్లాంటి డిస్కషన్స్ వస్తే చేస్తా ఉన్నారు. అయిపోయిందిరా సాఫ్ట్‌వేర్ పని అయిపోయింది. ఇక సాఫ్ట్‌వేర్‌లో ఫ్యూచర్ లేదు. సో, ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. సో, ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ పని అయిపోయింది అనుకునే ప్రతి ఒక్కరికి ఏ సెక్టార్‌లోనో చూడండి, ఫినాన్షియల్ సెక్టార్‌లో చూడండి, మెడికల్ సెక్టార్‌లో చూడండి, లేకపోతే ఏవియేషన్ సంబంధించిన సెక్టార్‌లో చూడండి, లేకపోతే ఇంకొక సెక్టార్‌లో చూడండి. యూ నేమ్ ఇట్ ఎనీ సెక్టార్. ఏ విధంగా చూడండి. మన ఇంటికాడ దగ్గర నుంచి పొద్దున్న లేచిన కాడ నుంచి మనకి ఏదైతే సిస్టమ్ రన్ అవుతుందో, మనం ఒకవేళ అపార్ట్మెంట్స్‌లో మనం ఉంటే, మేమైతే అపార్ట్మెంట్స్‌లో ఉన్నాం. సో, ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ మనము మన డైలీ లైఫ్‌లో సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయకుండా ఉన్నాం చెప్పండి? సో, లేదా ఓకే. ఎవరైతే ఈ విధంగా సాఫ్ట్‌వేర్ పని అయిపోతుంది అంటున్నారో, సాఫ్ట్‌వేర్ కాకుండా బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ అన్ని ఉద్యోగాలు, అన్ని జాబ్స్, అంత జాబ్ క్రియేషన్ అనేది ఏ సెక్టార్‌కి ఉందో మనం మీరు చెప్పండి. ఒక హైదరాబాద్‌లోనే దాదాపు 9,00,000 మంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్‌లోనే. బెంగుళూరులో కూడా 10,00,000 ఉన్నారు. ఓవరాల్‌గా గిట్‌హబ్ ప్రకారం 5.8 మిలియన్ మంది ఉన్నారు. అంటే 58,00,000 మంది. అండ్ రీసెంట్‌గా ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చింది ఈ ఆర్టికల్ అనేది. సో, 1,70,00,000 మంది విన్సట్ కంపెనీ ఫౌండర్ దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. దాదాపు 1,70,00,000 మంది డెవలపర్స్ ఇండియాలో ఉన్నారు. 1,70,00,000 అంటే అప్రాక్సిమేట్లీ 2,00,00,000. ఒక్క టెక్నికల్‌గా డెవలపర్స్. ఇంకా దానికి సంబంధించి ఎంతమంది వేరే వేరే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. డెవలపర్స్ ఒకరే కాదు కదా, టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, టూల్ డెవలప్మెంట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత నాన్ టెక్నికల్ వర్క్ చేసే ఉంటారు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీ మీద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో, సాఫ్ట్వేర్ అదే ఎవరైతే సాఫ్ట్వేర్ కాకపోతే ఇంకేముంది చెప్పండి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇంక సాఫ్ట్వేర్ తప్ప ఇంకోటి లేదని నేను అనట్లేదు. డెఫినెట్లీ సాఫ్ట్వేర్‌తో పాటు సో, ఈ మధ్య మన ఇండియాలో వీఎల్ఎస్ఐ టెక్నాలజీ చాలా పాపులర్ అవుతుంది. సో, ఇండస్ట్రియల్ మూవ్‌మెంట్ కూడా చాలా స్టార్ట్ అయింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా. అండ్ డెఫినెట్లీ దేర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ అండ్ నాన్ టెక్నికల్‌గా కూడా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో, దానికి సంబంధించి చాలా ఫ్యూచర్ కూడా ఉంది. కాదనట్లేదు. నేను అస్సలు కాదనట్లేదు. అండ్ మెకానికల్‌కి కూడా మంచిగా మెల్లగా మంచి ఫ్యూచర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, కాదనట్లేదు. హై ప్యాకేజెస్‌తో సాఫ్ట్వేర్‌తో సరితూగేది ఇంకా ఏ టెక్నాలజీ ఉందో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ దాని గురించి మనం రీసెర్చ్ చేద్దాం, మనం మాట్లాడుకుందాం. సో దట్ అందరికీ అవేర్నెస్ వస్తుంది. నాకు తెలిసినంత వరకు సాఫ్ట్వేర్లో ఉన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్లో ఉన్న ఇచ్చినంత జీతాలు ఏ ఇండస్ట్రీలో ఇయ్యరు. సో అందుకనే మేబీ కాబోలు. సో చాలా వరకు పిల్లనిచ్చేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం లేదా సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే ఇస్తామని కూడా అనే పరిస్థితులు ప్రజెంట్ మనం తయారయ్యాం ఇండియాలో చాలామంది. సో ఇట్లాంటివన్నీ టైం వేస్ట్. ఏదైతే సాఫ్ట్వేర్ అయిపోయింది, ఏమైపోలా సాఫ్ట్వేర్ అయిపోలా. ఏఐ అనేది ఏఐ తయారు చేసేవాడు కూడా సాఫ్ట్వేరే. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.